తిరుపతి ప్రధాన కార్యదర్శి మరియు జనసేన యువ నాయకులు లోహిత్ రాయల్, సిద్ధు, భాను, లోకేష్, విక్రమ్ పాల్గొన్నారు. ముందుగా ఇది అందరూ కొంచెం ఇబ్బంది ఆలోచిస్తారు, ఏమైందారు కులక్రాయిద పడింది అనేసి రకరకాల ఒకేసారి అందరు కింద పడినారేమో అని ఇందాక చాలా అడుగుతున్నారు మిత్రులు. ఇది ఇప్పుడు ట్రెండింగ్ అండి. ఇప్పుడు రాజకీయ నాయకులకి ఇలా ఉంటేనే ప్రజలు సింపతి చూపిస్తున్నారంట. కాబట్టి మేము కూడా ఈ 13వ తేదీ ఎలక్షన్ వరకు ఇలా వేసుకుని తిరుగుతామని చెప్పి నిర్ణయం తీసుకుని మొత్తం ట్రెండింగ్ స్టైల్. గతంలో కొద్ది రోజులు ప్యాంట్ మీద ప్యాంట్ వేసుకోవడం, షర్ట్ మీద షర్ట్ వేసుకోవడం ట్రెండింగ్ ఉండేది. ఇప్పుడు 24 ఎలక్షన్స్ వచ్చేసరికి తల మీద స్టిక్కరు, కంటికి స్టిక్కర్ వేసుకుంటే జనం చూస్తున్నారు, సింపతిగా ఉంటుందని చెప్పి ఇలా వేసుకొని రావడం. ఈరోజు ప్రెస్ మీట్ కారణం మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు నిన్నటి దినం ఆయన నామినేషన్ వేశాడు పులివెందులలో. ఒక ఘటన చోటు చేసుకుని దానికి సంబంధం ఆ వీడియో చూపించిన తర్వాత దానికి సంబంధించి మాట్లాడదు వస్తుంది. అంటే ఇది ఎవరు ర్యాగింగ్ చేసో కాదు, వాస్తవం మాట్లాడుకోదాని వెనకాల అంతరం ఏంటండి సార్. అందరూ చూసాం. అందులో సాక్షాత్తు 5 సంవత్సరాలుగా పరిపాలించిన మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఆయన జేబులో పెన్ను ఉంది. ఆయన జేబులో పెన్ను ఉంది. అవినాష్ పెన్ను తీసుకుని సంతకం పెట్టాడు. అవినాష్ అంటే చిన్నపిల్లడు, బాబాయ్ చెప్పిన చిన్నపిల్లడు పెన్ను తీసుకుని సంతకం పెట్టాడు. అంటే ఆయన మతి ప్రేమించిందా, లేకపోతే ఆ పెన్నులో ఇంకు లేదా, అవినాష్ పెన్ను వాడాల్సిన అవసరం వచ్చింది డౌట్ వేసింది. అంటే ఇది అనుమానం వ్యక్తం. ఎందుకంటే సెంటిమెంట్ ఆయన పెద్ద పెడితే ఆయన మళ్ళీ ముఖ్యమంత్రి అవుతాడేమో లేదా సెంటిమెంట్. కానీ అర్థం 5 సంవత్సరాలు 130 నుంచి 140 సార్లు బటన్ నొక్కిన ముఖ్యమంత్రి ఆ బరువుతోనో ఆ ప్రెస్టేషన్లోనో పాప ఆయన దగ్గర పెన్ను సగం మర్చిపోయాడు. ఆయన తమ్ముడు పెన్ను తీసుకొని సంతకం పెట్టాడు. అంటే మనం ముఖ్యమంత్రి పరిస్థితి ఎలా ప్రజలు తెలుసుకోవాలి. ఆయన ఓటమి భయం కనిపిస్తాం. ఆయన ఓడిపోతున్న భయంలో ఆయన జేబులో ఉన్న మౌంట్ బ్లాంక్ పెన్ను కూడా ఆయన మర్చిపోయి పక్కనున్న ₹2 రీపులు తీసుకుని సంతకం పెట్టాడు. అంటే మౌంట్ రీపులకు ఉన్న వాల్యూ కూడా మౌంట్ బ్లాంక్ లేదా. అంటే అవినాష్ ఉన్న పెన్నుకు కూడా జగన్మోహన్ రెడ్డి పెన్ను పవర్ లేదా రాసేదానికి. 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండి మీరు ఏమి సాధించలేదని చెప్పడానికి ఆ పెన్ను యాక్షన్. ఆ పెన్ను తీసినట్టు అంటే చెప్పుడు షర్టు తీసి షర్టు వేసుకుంటాడు, మళ్ళీ షర్టు వేసుకుంటాడు. కాబట్టి ఆ పెన్ను వాడినట్టు అడిగేనా. కాబట్టి పెన్ను మర్చిపోయాడు. నామినేషన్ పెన్ను మర్చిపోయాడు. అంటే ప్రజల పరిస్థితులను తెలుసుకో, రాష్ట్ర ప్రజల పరిస్థితి. ఈరోజు నేను మాట్లాడుతూ మీకు మీ ఇంట్లో మంచి జరిగి ఉంటేనే మీరు నాకు డబ్బులు తీసుకుంటేనే మీరు ఓటు వేయండి అంటాడు. ఈరోజు మీ ఇంట్లో మంచి జరగలేదు. 2 చెల్లెలు రోడ్డు మీద తిరుగుతున్నారు. 2 చెల్లెలు పొద్దున్న నిద్రలేస్తే చంద్రబాబు నాయుడు గారి కన్నా పవన్ కళ్యాణ్ గారి కన్నా ఎక్కువ చెప్తానండి. సొంత బాబాయ్ అని చెప్పేసి అతను పక్కన పెట్టుకున్నావు, చిన్న పిల్లోడు అంటున్నావు. ఈరోజు సొంత చెల్లెలు బయటకు వచ్చి మీ ఇంట్లో మంచి జరుగుంటే ఓటేయనప్పుడు మీ ఇంట్లో మంచి జరగలేదు, మీ ఎలా ఓటేయాలి? మీ ఇంట్లో కరెక్ట్గా లేనప్పుడు మేము ఎలా ఓట్లేయాలి ప్రజలు అడుగుతున్నాం. రాష్ట్రంలో రౌడీ పరిపాలన, గూండాలు రాజ్యం వెళ్తున్నారు. కరెక్ట్గా ఇంకొక 16-17 రోజుల తర్వాత ఈ రాష్ట్రానికి కూటమి అధికారం రాబోతోంది, మంచి రోజులు రాబోతోంది. అదేవిధంగా తిరుపతిలో, చంద్రగిరిలో కూడా మనం చూసుకుంటాం ఘటన. తిరుపతిలో మొన్న కోటకొమ్మల లేఅవుట్లో ప్రచారానికి పోతే కొంతమంది వైసీపీ డాగ్స్ కొంతమంది అడ్డుకున్నారు. మేము చెప్పేది ఏమంటే వైసీపీ తిరుపతి రౌడీలకి మీరు ఇన్ని రోజులు చేసిన అరాచక పాలన, మీరు చేసిన దౌర్భాగ్య రౌడీజం పాలన ఇంకొక 15-16 రోజుల్లో ఓటు రూపంలో మార్చబోతున్నాం. తిరుపతికి మంచి రోజులు రాబోతున్నాయి. తిరుపతిలో కూటమి అభ్యర్థి భారీగా విజయం సాధించబోతున్నాడు.